ఇనాం భూములతో కూడినటువంటి 16,000 దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా దేవాదాయ శాఖకు ప్రత్యక్షంగా ఆర్జిత సేవల రూపేణా ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి దేవాలయాలు 6A, 6B, 6Cలు అన్ని కలిపి 686 దేవాలయాలు ఉన్నాయి. ఈ 686 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగ సోదరులకందరికీ కూడా రకరకాల పద్ధతుల కింద అవుట్సోర్స్ కింద కొందరికి, దేవాలయం నుంచి కొంతమందికి, గ్రాంట్ రేణి కింద కొంతమందికి, ఇలా రకరకాల విధాలుగా చాలని వేతనాలతో అర్చక ఉద్యోగులు నిత్యం అవస్థపడుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి గారు, మాన్యులు ముఖ్యమంత్రి గారు అర్చక ఉద్యోగుల తరఫున పక్షపాతులుగా ఉన్నారు. మా అభ్యున్నతి వాళ్ళు సహకరించడానికి పూర్తి సన్నద్ధమై ఉన్నారు. కావాల్సిందల్లా మాకు ఇక్కడ కొందరు మా అభ్యున్నతికి అడ్డుపడుతున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు ఆ భగవంతుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మా అభ్యున్నతికి సహకరించి ఆ సేవలు ఇంకా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మనకు ప్రస్తుతం మార్చి నెలలో వస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ నూతన దేవాదాయ చట్టాన్ని ఆవిష్కరించుకొని ఈ చట్ట సవరణలో స్వీపర్ నుంచి మొదలుకుంటే అడిషనల్ కమిషనర్ వరకు ఒకే శాఖ, ఒకే వేతన విధానం, ఒకే ప్రభుత్వ ప్రయోజనం ఉండాలని మరొక్కసారి తెలంగాణలో పనిచేసినటువంటి అర్చక ఉద్యోగ సోదరులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాము. సహకరించి మాకు అన్ని రకాల ప్రయోజనాలు ఇచ్చి మా సేవలు ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇనాం భూములతో కూడినటువంటి 16,000 దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా దేవాదాయ శాఖకు ప్రత్యక్షంగా ఆర్జిత సేవల రూపేణా ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి దేవాలయాలు 6A, 6B, 6Cలు అన్ని కలిపి 686 దేవాలయాలు ఉన్నాయి. ఈ 686 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగ సోదరులకందరికీ కూడా రకరకాల పద్ధతుల కింద అవుట్సోర్స్ కింద కొందరికి, దేవాలయం నుంచి కొంతమందికి, గ్రాంట్ రేణి కింద కొంతమందికి, ఇలా రకరకాల విధాలుగా చాలని వేతనాలతో అర్చక ఉద్యోగులు నిత్యం అవస్థపడుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి గారు, మాన్యులు ముఖ్యమంత్రి గారు అర్చక ఉద్యోగుల తరఫున పక్షపాతులుగా ఉన్నారు. మా అభ్యున్నతి వాళ్ళు సహకరించడానికి పూర్తి సన్నద్ధమై ఉన్నారు. కావాల్సిందల్లా మాకు ఇక్కడ కొందరు మా అభ్యున్నతికి అడ్డుపడుతున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు ఆ భగవంతుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మా అభ్యున్నతికి సహకరించి ఆ సేవలు ఇంకా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మనకు ప్రస్తుతం మార్చి నెలలో వస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ నూతన దేవాదాయ చట్టాన్ని ఆవిష్కరించుకొని ఈ చట్ట సవరణలో స్వీపర్ నుంచి మొదలుకుంటే అడిషనల్ కమిషనర్ వరకు ఒకే శాఖ, ఒకే వేతన విధానం, ఒకే ప్రభుత్వ ప్రయోజనం ఉండాలని మరొక్కసారి తెలంగాణలో పనిచేసినటువంటి అర్చక ఉద్యోగ సోదరులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాము. సహకరించి మాకు అన్ని రకాల ప్రయోజనాలు ఇచ్చి మా సేవలు ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.